ఇప్పుడు మొన్నటిదాకా అంతకుముందు జనంలోనే తిరిగిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జనానికి దూరంగా తిరిగి అదే కదా ఇప్పుడు మళ్ళీ జనంలో తిరుగుతున్నారు, సెల్ఫీలు ఇస్తున్నారు, ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. మొన్న అక్కడ జైలు దగ్గర మాట్లాడారు, నిన్న అక్కడ మాట్లాడి, ఎంతమంది అసలు మాట్లాడేవారు కాదు అధికారులు ఉన్నప్పుడు. అధికారులు ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిలో తేడా అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంటే అవసరం కోసం కనిపిస్తోందా అది, లేదంటే ఆయన తీరులో మార్పును గమనించాలా, ఆలస్యంగా తెలుసుకుంటున్నారా విషయం? బేసిక్గా ఒకటండి, నడమంత్రపు సీట్లాగా వచ్చింది అధికారం. ఫస్ట్ ట్రిప్ కష్టాలు పడ్డాడు, వచ్చాడు. అధికారం రాగానే నేను చాలామందిని అబ్జర్వ్ చేసిన ముఖ్యమంత్రుల్ని, అధికారం వచ్చినప్పుడు చుట్టూ ఒక వైఫై లాగా తయారైపోతారు. అందులోకి ఎక్కువ సీట్లు రావడం కూడా అంటే బొటాబొటిగా గెలిస్తే అవతల వాళ్ళ పరిస్థితి లేదు అనే స్టేజ్ వచ్చేటప్పటికి అధికార యంత్రాంగం ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు అంత ఓవర్ యాక్టివ్ చేయాలి అధికారులు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి తాత్కాలిక ముఖ్యమంత్రులే. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అందరూ పూర్తిగా చేశారు, కానీ రోషయ్యకి పూర్తిగా లాయల్ గా పనిచేయాలి అధికారులు. కిరణ్ కుమార్ రెడ్డికి చేయలే. ఎందుకు? బలమైన లీడర్లు కాదని వీళ్ళు. రాజశేఖర రెడ్డి బిడ్డ అయినటువంటి ఇతనికి ఫుల్ గా ఎందుకు సపోర్ట్ చేశారంటే అదే కారణం. ఎందుకు ఇంత వచ్చింది ఇక తెలుగుదేశం ఉండదులే అన్నటువంటి ధైర్యంతో. వాళ్ళు అధికారి ఓటు తేడు, ఓటు పోగొట్టడానికి మాత్రం అధికారి కారణం అవుతాడు. మన దరిద్రం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో నుంచి వెళ్ళే నాయకులు ఆ ప్రజల మధ్యలో ఉండే అధికారుల వలన జరిగిన ఇబ్బందుల కారణంగా సఫర్ అయిన ప్రజల్ని పరామర్శించి తాము అధికారంలో